ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు రాహుల్ ఏంటయ్యా అధ్యక్ష దయచేసి నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా నేను మాట్లాడినప్పుడు చెప్తే అది కానీ తప్పు అయితే దాన్ని విత్డ్రా చేసుకుని చెప్పే అదే గుణం ఉన్న మనిషిని, అంతేగాని వినండి నేను ఎవరో వీలేదు అధ్యక్ష. సార్ ఆ పక్కనున్న ఆయనకే ఎల్ఓపి మీద నమ్మకం లేదు సార్. ఎల్ఓపి గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఎల్ఓపి గారు సమర్థుడు, మంత్రిగా చేశాడు, సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి. ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేదు సార్. మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన ఆయన లేచి మాట్లాడతాడు. మీ అనుభవాన్ని మేము ఇక్కడ చూసి ఎల్ఓపి గారు అనుకుంటుంటే ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేకుండా మీరేదో సరిగా చెప్పలేదు, నేను చెప్తాను అదండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఆయనే మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎం గారు మీరు అడిగారు, ఆయన పంపుతాను అన్నాడు, తెప్పిద్దాం. వినండి ఏం చెప్తానండి, ఇస్తానంటున్నారు కదా అధ్యక్ష. అధ్యక్ష 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 ఆయన పూర్తి వినగంట మధ్యలో తీసిపోతున్నారు. నేను మాట్లాడిన దాన్ని తప్పు అయితే తప్పులు ఒప్పుకుంటానని చెప్తున్నాను తప్ప ఇప్పుడు తప్పు అంటానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తప్పు అంటానని చెప్పట్లేదు. మొన్న కూడా సభలో వినండి దయచేసి అధ్యక్ష, మొన్న కూడా సభలో చెప్పాను, ఏది అమ్మోడి తల్లికి వందనం చెప్పిన కార్యక్రమంలో కొంతమంది ఇంకా రాలేదని చెప్తే ఆ రోజు సారథి గారు మినిస్టర్ గారు ఛాలెంజ్ అన్నారు. అయినా నేను కాదు, ఛాలెంజ్కి నేను రాను, ఇది కుస్తీ పోటీ కాదు, దయచేసి వెరిఫై చేసుకున్నాను. అవ్వాలి ఉదయం మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు, అవును కొంతమందికి ఇవ్వాలి, డబ్బు రాగానే ఇది చేస్తామని చెప్పారు. ఎక్కడేయం అంటే సింపుల్గా, అంతేగాని నేనేమి ఉన్నది చెప్పట్లేదే. పాటించాలి సార్. ఇప్పటిదాకేమో ఆ పుస్తకం చూపించి ఇప్పుడే చెప్పన్నారు. అది చెప్తాను రా బాబు, ఇప్పుడే చెప్తాను నేను అంటే పేపర్ పంపరు. ఆ వెనకాలనేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు, ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తాను అంటే ఆ పేపర్ పంపరు, మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్? ఒక మాట మీద నిలబడమనండి. అధ్యక్ష నీ మాట మీద ఉన్నాను, నేను పేపర్ పంపుతాను. నేను నా చేతిలో ఉన్న రిపోర్ట్, కాకి రిపోర్టు, ఆర్బీ రిపోర్ట్ నేను పొందుతాను, అవి చూసుకోండి. ఈ రాష్ట్రం వచ్చి 22వ స్థానంలో ఉన్నది, ఇది వాస్తవం. ఇది మళ్ళీ చెప్తున్నాను, రెవెన్యూస్లోను ఓన్ రెవెన్యూస్తో 22వ స్థానంలో ఉంది. 1.97% మాత్రమే వచ్చింది. సెంట్రల్ మొత్తం యావరేజ్ చూసుకుంటే 9% ఉంది. అయినా మీకు ఇక్కడ వచ్చి 1.97% వచ్చింది. ఇది వాస్తవం. మీరు చూసి కాదని చెప్పండి, మీరు వాదించండి, అంతేగాని ఏంటిది. ఈనాడు రిపోర్టును, లేకపోతే ఏబిఎన్ రిపోర్టును, లేకపోతే టీడీఎల్ రిపోర్టును. అధ్యక్ష ఇది చాలా అనవసరంగా కామెంట్ చేయకూడదు. నేను అడుగుతుంది ఒకటి, మీరు ఏదైతే ఈ బడ్జెట్లో ఇంకో విషయం అధ్యక్ష, ఇంతసేపు మా మినిస్టర్ గారు వచ్చి ఆవేశపడి ఎందుకు ఆవేశపడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఊరికైనా మా ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎంత అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టింది 250 కోట్లు, 54 కోట్లు. మన రాష్ట్రానికి ఎంత కావాలి అధ్యక్ష? ఆలోచించండి అధ్యక్ష. ఇదేనా రైతు ప్రభుత్వం? ఏనండి మీరు మాట్లాడి చెప్పండి సమాధానం. మీరు మాట్లాడి చెప్పండి సమాధానం. మీరు మాట్లాడి చెప్పండి. ఇంకా ఎన్ఆర్జీస్కి ఈ బడ్జెట్లో 8,500 కోట్లు వచ్చి పోస్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పోర్షన్ ఎంత అధ్యక్ష? 40%. 40% మన బడ్జెట్లో 3 లక్షల కోట్లు ఎన్ఆర్జీస్ రాష్ట్రంకి ఎంత కావాలి? ఇగో 40% వచ్చి ఎంత అవసరం అనేది ఈ పుస్తకం చూపెట్టండి అధ్యక్ష, చూపెట్టండి. ఈ పుస్తకంలో ఎక్కడుంది ఎన్ఆర్జీస్ సంబంధించి?
మీరు ఇంత ఇంత పెడుతున్నాం, ఇంకో దీనికి ఇంత కావాలి, సరే 10% పెంచవచ్చు తగ్గచ్చు, 10% తగ్గచ్చు పెంచవచ్చు, కానీ ఇంతనే అసలు చూపెట్టండి, మీ అలకేషన్ అంత చూపెట్టండి. ఎక్కడుంది 8,000 కోట్లు పోవచ్చు, 8,000 కోట్లు ఎవరిది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 కోట్లు అయితే ఆ ప్రభుత్వం చూపెడతారు పుస్తకం. ఇది బడ్జెట్ అధ్యక్ష, దయచేసి ఆలోచించండి. ఏమనంటే ఊరికి కోపం అయిపోతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడే జమినేలు అడిగాను సార్, స్టేట్ ఓన్ రెవెన్యూ స్టేబుల్ అన్ని రాష్ట్రాలు ప్లాట్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకని 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుదారి పంచమని ముందల అది హౌస్ కి సబ్మిట్ చేయమనండి సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. లేకుంటే క్షమాపణ చెప్పి ప్లీజ్ ప్లీజ్ క్షమాపణ చెప్పడానికి ప్లీజ్ ప్లీజ్. కాదు అధ్యక్ష, వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇవాళ కాకపోతే రేపు కాకపోతే 2 కాకపోతే అవుతాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ 6 సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకంలో ఎక్కడ తుమ్మడం శిక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైళ్ళకి వచ్చి ఇస్తుందా? అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు 15 కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాదు రేపు, ఇవాళ కాకపోతే రేపిస్తామని చెప్పండి, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏ రకంగా అయిపోద్ది? మేము అడుగుతుంది అది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అది ఎప్పుడు ఇస్తారు? ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి? అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారో పోయారో తెచ్చారో ఏదో అడుగుతున్నాయి, అది అడుగుతున్నాం. మా సభ్యులు అడిగింది అది, దానికి సమాధానం లేదు సార్. కంక్లూడ్ చేయండి ఎల్ఓపి గారు కంక్లూడ్ చేయండి. ఆంజల్ గారు 5 minutes ఏది? ప్లీజ్ 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 ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వం ఇచ్చామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట. వైట్ పేపర్ అయితే బడ్జెట్ బుక్లు ఇచ్చి, బడ్జెట్ పుస్తకాలు ఇచ్చి ఇదిగో ఈ సంవత్సరం తప్పు ఉంది, ఈ సంవత్సరం తప్పు ఉంది చెప్పారు కదా. వైట్ పేపర్ ఏంటి? నేనెప్పుడు 15 సంవత్సరాల మంత్రిగా వైట్ పేపర్ ఎప్పుడు పఠించాం, దాంట్లో ఎంత ఉంది అని ఎప్పుడు చెప్పలేదే. అగో ఫైనాన్స్ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, ఎప్పుడైనా చెప్పేటట్టు వైట్ పేపర్ ఇచ్చాం అందుకే ఉంది అని చెప్పేసి అడగండి. నాకు ఇచ్చి చెప్పారు కదా మంత్రి గారు. అది కాదు కదా ఈ 9,000 ఏంటి అధ్యక్ష? ఎల్ఓపి గారు క్లోజ్ చేయండి. ఇంత ఓ పని చేయండి అధ్యక్ష, మీరు టైం పెట్టేయండి. ఆ టైం ప్రకారం మా మంత్రి ఎంత మాడతారు, నేనెంత మాడతాను, ఆయన ఎంత మాడతాడు, ఆ సభ్యుడు ఎంత మాడతాడు, ఆ ప్రకారం మాడతాం. నాకే అభ్యంతరం. నేను రూల్స్ అవాయిడ్ చేయము, రూల్స్ ప్రకారం అంటాం. కంటిన్యూ. అది కాదు ఏంటి? అది కాదు, దాన్ని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి లేదు ఏదైతే మహిళలకి అధ్యక్ష ఎప్పుడు నుంచి అనాదిగా వడ్డీ డోక్రా అమ్మాయిలకి వడ్డీ మాఫీ ఉండేది. అంతకుముందు రాష్ట్రానికి ఉన్నప్పుడు 20 పావుల వడ్డీ, తర్వాత వచ్చే ప్రభుత్వం 0 వడ్డీ చేసి, ఇప్పుడు ఏదైతే 0 వడ్డీ పథకాన్ని ఇచ్చే పూర్తిగా
రైతులకు వచ్చి రుణమాఫీ అయితే 0 పథకం ఎత్తిస్తారే, దానికి ఎక్కడ అలకేషన్ ఉన్నాయి దీంట్లో చెప్పండి? 0 లేదే. మరి ఎలాగ మహిళలు వచ్చి లక్షాధికారులు చేస్తారు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతారు, ఒక ఇండస్ట్రీ ఎలా వస్తుంది? ఏదే అసలు ఆదిలోనే మీకు జీరో చూపెడితే ఇంకా తర్వాత చేస్తారు. ఏంటి మీ ఆలోచన? మొన్నటి వరకు P4 అన్నారు, ఇప్పుడు P4ని అది అక్కడ మాట్లాడలేదు. ఏది P4? ఏ కౌన్సిల్ లేదు, అసెంబ్లీ రాకపోతే కౌన్సిల్ లేదా? మంత్రులు కాదా? వీళ్ళు మంత్రులు కాదా? మీరు మంత్రి కాదా? మీరు మంత్రి కాదా? ఏది P4? ఏది ఏం చేస్తారు P4? దానికి కేటాయింపులు ఏవి? కేటాయింపు లేవు. ఒక నెంబర్ చెప్పానండి. రాష్ట్రంలో ఎంతమంది మేము చేసాము, ఇగో మీ జిల్లాలో ఎంతమంది చేసాము, ఇగో ఈ కంపెనీలో లేకపోతే ఈ వ్యక్తులు వీళ్ళు వచ్చి ఆదుకుంటున్నారు. ఎవరున్నారు? నేను పథకం లేదే, నేనేం పథకం లేదు. మంత్రి గారు నాకు చెప్తాను, కూర్చోండి. మంత్రి గారు నాకు చెప్తాను. అధ్యక్ష, అది తెలియక మేషాలు తొందరపడుతున్నారు. ఆయన ఇక్కడ పిల్లలు కాదు పడాలి చెప్పడానికి. మేము P4 పథకం లేదు. P4 అన్నారు. ఏదైతే 50 సంవత్సరాలకి ఇస్తున్న మహిళలకు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందకి ఇస్తున్నారో దానికి బదులు P4 ఇస్తామని చెప్పారు. అది కనపడలేదని చెప్పాం. అది చెప్తుంది. అంతేగాని నేను పథకం చెప్పలేదు. మేము పిల్లలు మేషాలు కాదు ఇక్కడ. ఇది మేష గారు కాదు, మేము పిల్లలు కాదు ఇక్కడ. మేము విజ్ఞానంతో ఉన్నాం. ఇక్కడ కూర్చోవాలి అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నేను కేటాయింపు అడగలేదు అధ్యక్ష, నేను అడగలేదు. కూర్చోండి. కూర్చోండి. నేను అడగలేదు. చిరంజీవి గారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, గవర్నమెంట్ సైడ్ మంత్రులు ఉన్నారు మాట్లాడటానికి. అధ్యక్ష కరెక్ట్ అధ్యక్ష మేషారు. చిరంజీవి గారు మీరు కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు చెప్పడానికి, గవర్నమెంట్ ఉంది. మీరు LOP గారితో డిస్కషన్ అనేది మంచిది కాదు, మంచిది కాదు. అధ్యక్ష, నేను ఎవరిని కోట్ చేయను, ఎవరితోని దాంతో నేను మాట్లాడను. నేను చెప్తుంది ఏంటంటే, ఏదైతే మీరు సూపర్ 6తో పెట్టిన 3 పథకాల్లో ఓ పథకాల నుంచి P4 యాడ్ చేశారు. ఏదో P4 ఎక్కడుంది ఇప్పుడు, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాను అంతే. అది ఆయన వచ్చి పథకం అంటాడు. ఎవడన్నాడు పథకం అని? ఎవడన్నాడు కేటాయింపు అని? ఎవడన్నాడు కేటాయింపు అని? చూసుకో రికార్డు. వినకపోతే నువ్వు వినకపోతే చూసుకో. చిరంజీవి గారు మీరు కూర్చోండి. మంత్రులు ఉన్నారు మాట్లాడుతారండి. కొత్తగా వచ్చానంటే చిరంజీవి గారు మీరు నా కూర్చోండి. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, మంత్రులు ఉన్నారు సమాధానం చెప్పడానికి, క్లారిఫై చేయడానికి. మెంబర్ LOP గారికి రిప్లై అవ్వడానికి కరెక్ట్ గా. అధ్యక్ష రైతులకి గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ వాస్తవ రూపంగా చూసుకుంటే ఇక్కడ మంత్రులు వచ్చి వాళ్ళ జిల్లాలో వాళ్ళు చూసుకోమండి. మా జిల్లాలో పండే పంట ఇప్పుడు మేజు ఎక్కువ, తర్వాత మామిడి, ఆ 2. అదే ఈ పక్క వస్తే పొగాకు, ఈ పక్క వస్తే మిరప, ఆ పక్క వెళ్తే టమాటా, వరి, మామిడి. దేనికైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయి అధ్యక్ష. మార్కెట్ ఇంటిమేట్ చేస్తారు అధ్యక్ష. చెప్పండి, మా మంత్రి గారు చదువుతున్నారు మేజుకొచ్చి మన జిల్లాలో కొన్నారని చెప్పండి. ఇది రికార్డు. మేజుకొచ్చి అక్కడ కొన్నారా? ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా సార్. వాళ్ళు సార్ 5 ఏళ్లలో వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు మార్కెట్